అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. మరణించే ముందు యేసుక్రీస్తు పలికిన చివరి మాటలివి. దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరి అయినా చివరి మాటలు చాలా విలువ కలిగిన మాటలు. ప్రభువు ఈ లోకానికి ఎందుకైతే వచ్చాడో ఆ పనిని ముగించిన తరువాత ఆయన పలుకుచున్న మాటలు. మరణించుటకే పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చిన ప్రభువారు ఆ పనిని ముగించాక తన ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఆయనకై ఆయన తన ఆత్మను అప్పగిస్తే తప్ప ఆయన ఆత్మ ఆయన నుండి విడిచిపోదు. ఎందుకనంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, సమస్తాన్ని పరిపాలించుచున్న దేవుడు. ఆయన దేవుడై ఉన్నాడు గనుక ఆయన తన ఆత్మను ఆయన అప్పచెప్పుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు ఈ పని జరుగుతుందంటే, ఏ పని నిమిత్తమైతే ప్రభు ఇక్కడికి వచ్చాడో ఆ పని ముగించిన తరువాత తన ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నాడు. కీర్తనలు 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. నన్ను విమోచించు వాడవు నీవే. తండ్రి అయిన దేవునిపై యేసుక్రీస్తుకున్న విశ్వాసం ఇక్కడ చూడండి. ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, సంపూర్ణ నిబద్ధత కలిగి ఉన్నాడు ప్రభు తండ్రి పట్ల. విశ్వసించిన మనము కూడా అన్ని విషయాల్లో సంపూర్ణముగా దేవునికి లోబడు బిడలమై ఉండాలి. ఇది తండ్రి చిత్తము. ఆయన అప్పగించుకొనుచున్నాడన్న మాట ఇక్కడ వాడుతున్నాడు. నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నాను. ఆయన ఆత్మ ఆయన్ని విడిచిపోలా. ఆయన అప్పగిస్తే ఆయన అనుకున్న సమయంలోనే ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. దీని ద్వారా మనకు అర్థమవుతున్న మాట, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఎంతమంది తెలుసు కలిగిన వాటిలో ఆయన లేకుండా ఏదియు. సో చాలాసార్లు మనం క్రొత్త నిబంధన నుంచే క్రొత్తగా ప్రభువును ప్రారంభిస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఆదియందు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడైనాడు. అందుకని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించాలి. వాక్యానికి విలువ ఇవ్వకపోతే ప్రభువుకు విలువ ఇవ్వకపోవడమే. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడి, ఒకవేళ నువ్వు నమ్మకుండా బాప్తీసం తీసుకుంటే నమ్మి బాప్తీసం తీసుకో. అది యేసుకు విధేయత చూపడం. అ స్మాల్ ఒబీడియన్స్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్. ఆయన పరలోకాన్నే విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి విధేయత చూపితే, ఈ వాక్యానికి నీవు నేను ఎంత విధేయత చూపుతున్నాం. ఆయన క్షమించమంటున్నాడు, మనం క్షమిస్తున్నామా శత్రువును? ఇక్కడ అనేక మాటలు విన్నాం మనం. ఈ విన్న మాటలు మన జీవితంలో ఎంత మార్పును తెస్తున్నాయి. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడైనప్పటికీ తండ్రికి అన్ని విషయంలో లోబడు బిడ్డగా ఉన్నాడు. మనం ఎంతవరకు దేవుని వాక్యానికి లోబడుతున్నాం? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మేబీ యూ క్యారీ ద బైబుల్, మేబీ యూ నో సమ్ రెఫరెన్సెస్, మేబీ కొన్నిసార్లు నువ్వు దేవుని యొక్క దర్శనాలు చూస్తావేమో, లేకపోతే ప్రవచిస్తావేమో. దట్ డజంట్ టేక్ యూ టు హెవెన్. అది పరలోకానికి వెళ్ళేందుకు గ్యారంటీ కాదు. జాగ్రత్తగా గమనించండి. ఒక దినమున అంత్య దినాల్లో అనేక మంది ఆయన సన్నిధిలో నిలబడి, నీ నామాన మేము అద్భుతాలు చేయలేదా, నీ నామాన స్వస్థతలు చేయలేదా, నీ నామాన ప్రవచించలేదా అని అంటే, దేవుడు అంటున్నాడు, నీవెవరో నాకు, మీరు ఇవన్నీ చేయలేదు అని ప్రభు అనలా, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆ గుంపులో మనం ఉండకూడదు. ఈ క్షణము ఈ భూమిని విడిచిపెడితే, నీ కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చిన ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలంటే నీవు నమ్మాలి, పశ్చాత్తాపడాలి, బాప్తిసం ద్వారా విధేయత చూపించాలి. అనేక సార్లు ఈ యొక్క యేసుకు సంపూర్ణముగా లోబడే విషయంలో అనేక ప్రశ్నలు వేస్తారు బిడ్డలు. దేర్ ఆర్ మెనీ 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 క్వశ్చన్స్. నేను ఇలా ఉండాలా, నేను అలా ఉండాలా, ఇలా మారిపోవాలా, అదెవ్వాలా, ఇదేవా, ఇవన్నీ ప్రభు అండంలా. నువ్వు అలా ఇలా ఉండి ఆదివారాలు సండే బరిగెత్తి, లేకపోతే చందాలు ఇవ్వడం, అది ఇది క్రియలు చేయడానికి కాదు.
నీవు నీ మంచి పనులను బట్టి రక్షించబడ్డా, మంచి పనులు చేయడానికి రక్షించబడ్డావు. ఎందుకంటే కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుకున్నాం. యు ఆర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ కృప అంట ఆయన సత్క్రియలు చేయడానికి నిన్ను బలపరుస్తుందంట. అంతేగాని సత్క్రియలు చేయడాన్ని బట్టి రక్షించబడాం. మనం రక్షించబడిందే మంచి క్రియలు చేయడానికి. హల్లెలూయా. కృపను ఆధారము చేసుకొని చేసే క్రియలు, మన స్వనీతిని ఆధారము చేసుకొనక కృపను ఆధారము చేసుకుని దేవుని వాక్యానికి లోబడ్డం. జాగ్రత్తగా గమనించండి, అంత్య దినాల్లో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. నేను భయపెట్టేందుకు చెప్పడంలా, నేను బలపరిచేందుకు చెప్తున్నా. వీఆర్ కమింగ్ టు ది ఎండ్ టైమ్స్. ఎటువంటి పరిస్థితులు రానై ఉన్నాయో వి డోంట్ నో, కానీ భూమి మీదకు పరిస్థితులు అయితే రానై ఉన్నాయి. అవి భూమిని మార్చే స్థితిలో మనం చూడనై ఉన్నాం. ఇదివరకు ఉన్నట్టుగా ఆ శాంతి, విశ్రాంతి, ఇదివరకు ఉన్నట్టుగా లెక్కలేని తనము, దేవుణ్ణి పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా మనం చూడం. సంఘానికి దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఇవ్వనై ఉన్నాడు. ప్రభువునే రక్షకునిగా తెలుసుకోకపోతే ఉజ్జీవంలో మిస్ అయిపోతాం. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ప్రభు వస్తే ఆయనకు లోబడని బిడ్డలు ఆయనను గుర్తించాలా. ఎవరైతే యోహాను మాట విన్నారో వాళ్ళు ఆయన వెంబడించారు. ఎంతోమంది సేవకులు సువార్తను ప్రకటిస్తున్నారు. ఎంతో కాలంగా ప్రభు మాటలు వింటున్నాం, కానీ లోబడుతున్నామా? ఇక్కడ తండ్రి చూడండి, తండ్రికి అన్ని విషయంలో కుమారుడు లోబడు కుమారుడిగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. బాబు గ్లాస్ నీళ్ళు తీసుకొని రా అంటే నా వైపే చూస్తుంటే అది ఒబీడియన్స్ కాదు. నేను అడిగినప్పుడు ఆ గ్లాస్ వాటర్ ఇక్కడికి వచ్చిందంటే ఒబీడియన్స్. హల్లెలూయా. ఇక్కడ ఒబీడియన్స్ అంటే విధేయత, దేవుని మాటకు లోబడ్డం. తండ్రి తండ్రి అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు చేరలేడు, కానీ తండ్రి చిత్తము చేయవాడు. ఇవాళ మనం వింటున్న అనేక సందేశాల్లో నువ్వు అసలు లోబడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆయన మాట వినాల్సిన అవసరం లేదు, నువ్వు ఒకసారి రక్షించబడ్డావు, నువ్వు చేయబోయే పాపాలు కూడా క్షమించబడ్డాయి. ఎవడొస్తారండి ప్రభు దగ్గరికి అటువంటి మాటలు విని? ఆయన కృపను కామాతురత్వానికంట మార్చేస్తున్నారట. దే ఆర్ టర్నింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇంటూ లూజ్ లివింగ్. అటువంటి సందేశాలు వింటే ప్రభువుకి ఎవరు సమీపస్తులు అవుతారు? యేసయ్య అంటున్నాడు, నువ్వు ఇక మీదట పాపము చేయకు. విధేయత చూపాల వద్దు ఆయన మాటకు? ఆ పాపముతో పట్టబడిన స్త్రీని చూసి నువ్వు ఇక మీదట పాపము చేయకు. ఆ బెతస్తా కోనేరు దగ్గర ఆయన పడిపోయిన వ్యక్తి స్వస్థపడిన తర్వాత ఇంతకంటే భయంకరమైన శ్రమ నీ మీదకు రాకుండా ఇక పాపము చేయకు. అది నిజమైన సువార్త. బ్రతుకు మార్చబడ్డమే నిజమైన రూపాంతరం. బ్రతుకు మార్చబడ్డమే నిజమైన కృపను మనం పొందుకున్నట్టు. మార్పు వచ్చిందే కృపను పొందుకున్నట్టు. హల్లెలూయా చెప్పండి. మనము మారామా లేక మనం మారుతూ ఉన్నామా? క్రమక్రమంగా ఆయన వలె మన జీవితాలు మార్చబడుతున్నాయా? ఆయన కృప అనే బలము చేత మనము రూపాంతరము చెందుతూ ముందుకు వెళుతూ ఉంటే నువ్వు నిజమైన కృపను పొందుకున్నట్లే. నిజమైన కృప ద్వారా నువ్వు మార్చబడ్డట్టే. ప్రభువు ఎందుకొరకైతే వచ్చాడో, ఏ పని సంపూర్ణము చేయడానికి వచ్చాడో ఆయన కృపను మనం పొందుకుంటే మన బ్రతుకులు మారుతాయి. సమరయ స్త్రీ వచ్చిన రీతిలో వెనక్కి వెళ్ళలా. ఒక పాపిగా వచ్చింది, ఒక సువార్థికురాలుగా తిరిగి వెళ్ళింది. ఆత్మల పట్ల భారమేది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నీకు కలిగిన రక్షణ విషయంలో నీవు జాగ్రత్తగా ఉన్నావు, కానీ దేవుని వాక్యం చెప్తుంది మనము ఆయన శిష్యుల వంటి వారమంట. అందుకని అన్నాడు వాళ్ళతోటి, మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారిని శిష్యులుగా చేసుకోమన్నాడు. చర్చ్ మెంబర్స్ కాదు. శిష్యులంటే గురువు ఏం చేసాడు ఆ పని చేయాలా? ఎంతమంది సమరయ స్త్రీలు మనకు కనపడుతున్నారు? ఏం చేస్తున్నాం మనం? నీ బ్రతుకును మార్చిన క్రీస్తును పరిచయం చేసే విషయంలో అంత శ్రమను మనం పడలేకపోతున్నామే, అంత ఇబ్బందిని మనం చూడలేకపోతున్నామే. యేసు ప్రభువారు శిలువ మానుపై ముళ్ళ కిరీటం పెట్టబడి రక్తము లేని స్థలము లేదు, దున్నబడిన వీపు, గుర్తుపట్టబడని ముఖము, అటువంటి స్థితిలో శిలువ మాను మీద ఆయన వేలాడుతూ లోకానికి బహాటముగా ఆ సిగ్గును మోసాడే. సువార్త చెప్పడానికి సిగ్గుపడతామే.
ఒక బిడ్డను ప్రభు దగ్గరకు చేర్చడానికి సిగ్గుపడతామే, ఆత్మల భారము లేదే క్రైస్తవులకు. నేను దప్పిక గొనుచున్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ జీవ జలధార అయిన ప్రభు దగ్గరకు ఎటువంటి లోకానుసారమైన దప్పిక కలిగినను నా ప్రభు దప్పిక తీరుస్తాడని ఆయన దగ్గరికి నడిపించడమే దప్పిక తీర్చడం. నా ప్రభువు నీ దప్పిక తీరుస్తాడు. డబ్బా, లోక సంబంధమైన పాపమా, నువ్వు ఏ విధమైన స్థితిలో ఉన్నా నా దేవుడు నీ దప్పిక తీరుస్తాడన్న నిశ్చయిత కలిగి వాళ్ళను ప్రభు దగ్గర నడిపించడం. ఆ దప్పిక సంఘంలో లేదు. చాలా దగ్గరలో ఆత్మల పట్ల భారము లేదు. ఎంతసేపటికి నేను 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 బాగుంటే చాలు. జాగ్రత్తగా గమనించండి. దేవుడంట ప్రతి దానికి, మనకిచ్చిన ప్రతి అవకాశానికి ప్రభు లెక్క అడుగుతాడంట. నీకు ఇవ్వబడిన ప్రతి అవకాశానికి దేవుడు లెక్క అడుగుతాడు. నోరిచ్చాడు, నువ్వు చెప్పగలవు నీ సాక్ష్యం చెప్పడంలా. మంచి చేయని ఎరిగి మంచి చేయని వానికి అది పాపముగా ఎంచబడును. ప్రభువు పరలోకమును విడిచి, పవిత్రుడైన ప్రభు, పరిశుద్ధుడైన ప్రభు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి తనను తను సిలువమానుపై అర్పించుకుంటే ఆ ముళ్ళ కిరీటం కంఫర్టబుల్గా ఉంటుందండి? ఆ సిలువ మరణము అది ప్రజెంట్గా ఉంటుందా? అందరూ చక్కగా ఉన్నారు, ప్రభు మాత్రం రక్తపు ముద్దవలే సిలువమాను మీద మేకులతో కొట్టబడ్డాడు. ఆ మేకులు నా పట్ల ప్రేమను కనపరుస్తున్నాయి. యోహాన్ అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రె పిల్లగా ప్రభువుని చూస్తున్నాడు. హల్లెలూయా. మరణించుటకే పరలోకాన్ని విడిచిన ప్రభు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం పౌలు గారు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అన్ని శ్రమలకు కారణం, ప్రాముఖ్యమైన కారణం శరీరం. ఎందుకంటే శరీరము ఆత్మ చెప్పే మాట వినదు. బైబిల్ గ్రంథం చెబుతున్న మాటలు శరీర సంబంధులు వ్యతిరేకిస్తారు. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకును స్నేహితుల విరోధులు. ఈ సత్య సువార్త, నిజమైన కృపా సందేశం శరీరము చేత నింపబడిన బిడ్డలకు అర్థము కాదు. వెన్ యూ హ్యావ్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్, యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ద స్పిరిట్ స్పీకింగ్. అందుకని 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట. ఏ చెవు అది? ఆత్మ సంబంధమైన చెవు. ఈ శరీరము ఆత్మ చెప్పే మాట వినదు. జాగ్రత్తగా గమనించండి. అందుకని ఈ శరీరాన్ని ఒక బలియాగముగా బలిపీఠం మీద పెట్టమంటున్నాడు దేవుడు. ప్రభువా, ఈ శరీరమును, శరీర క్రియలను ప్రభువా సిలువ మాను మీద మీరు చెల్లించిన వెలను మనం గుర్తు చేసుకుంటూ ఒక బలిపీఠం మీద ఈ శరీరాన్ని పెట్టాలంటే, ఎందుకంటే ఈ శరీరం చాలా శ్రమలకు తీసుకుపోద్ది మనల్ని. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మనుష్యుడు ఏది విత్తుతాడో దాన్నే కోస్తాడు. నువ్వు శరీరానుసారముగా విత్తితే క్షయమను పంటను నీవు కోస్తావు. ఈ శరీర సంబంధమైన ఆలోచన విధానం, శరీర సంబంధమైన నడవడిక, శరీర సంబంధమైన నిర్ణయాలు ప్రతిదీ దాని సమయంలో ఫలిస్తాయి. మనం ఫలాన్నే చూస్తాం, అసలు ఎందుకు విత్తామో ఆలోచించాం. ప్రభు అంటున్నాడు, సమాప్తం అయిపోయింది. ఇక శరీరానుసారంగా మనం విత్తాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రభు కృపనిచ్చాడు. ఆయన స్వరాన్ని వినేందుకు ఆత్మ సంబంధమైన చెవుల్ని ఇచ్చాడు. వాక్యం చెప్తుందా లేదా? వాక్యంలో ఇలా ఉందా లేదా? వాక్యం అలా చెప్తుంటే ఎస్, వాక్యం చెప్పడం లేదా? నో. జాగ్రత్తగా గమనించండి. ఈ శరీరాన్ని ఒక బలియాగముగా బలిపీఠం మీద దీన్ని మనము సమర్పించాలి. ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, రకరకాల పద్ధతులండి. ఆచారాలకు అసలు అడ్డు అదుపు లేదు. మీకు అందరికీ తెలుసు, ఆచారాల్లో అడ్డుపడే వాళ్ళలో వన్ ఆఫ్ ద ఫ్రంట్ లైనర్ నేను. ఆమెన్, హల్లెలూయా. ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్. వాళ్ళందరూ ఒకవైపుకి వెళ్తే నేను ఇంకొక వైపుకి వెళ్తా. ఎందుకో తెలుసా? నా ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? ఇటువంటి ఆచారాలను బహాటముగా, వేడుకగా కనపరచుటకు సిలువమాను మీద తనను తను అర్పించుకున్నాడు. ప్రతి విధమైన బంధకము నుంచి,
ప్రతి ఆచారము నుంచి, ప్రతి అలవాటు నుంచి నీకు నాకు జీవమునిచ్చిన ఆత్మ యేసు క్రీస్తు వారి ఆత్మ. ద సేమ్ స్పిరిట్ దట్ రైజ్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. చెప్పండి, నాలో దేవుని ఆత్మ ఉన్నదని చెప్పండి. దేవుని ఆత్మ ఉంటే ఆచారాలు ఉండవిక. దేవుని ఆత్మ ఉంటే ఇది సజీవమైన ఆత్మ. మన యొక్క ఈ నిర్జీవమైన శరీరములకు జీవమునిచ్చు దేవుని ఆత్మను నీవు కలిగి ఉన్నావు. అందుకనే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసయ్య అంటున్నాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఐ కమిట్ మై స్పిరిట్ అంటూ యువర్ హ్యాండ్స్. హల్లెలూయా. కెన్ వి సరెండర్ అవర్ సెల్వ్స్ టు గాడ్ టుడే? దేవునికి సంపూర్ణముగా మనల్ని మనం సమర్పించుకుందాం. మన ప్రాణాత్మ దేహములు ఆయన చేతిలో పెడదాం. చాలాసార్లు ప్రభువును కారులోకి ఎక్కించుకుంటాం, స్టీరింగ్ మాత్రం ఇయ్యం. వి టేక్ జీసస్ ఇన్ టు ద కార్, యూ నెవర్ గివ్ ద స్టీరింగ్. అటువంటి క్రైస్తవ్యం వద్దు. మేబీ 2024లో అదే పని చేసామేమో, 23లో అదే చేసావు, 22లో అదే చేసావు, 21లో అదే చేసావు. డోంట్ రిపీట్ ఇట్. రిపీటు ఒక ఆచారానికి తీసుకుపోద్ది. నువ్వు కూడా ఆ ఆచారపు గుంపులో పడిపోతావు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఇదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే మతం కాదు. ఆయనే మార్గము, సత్యము, జీవము అని నీవు నమ్మి ప్రభువును అన్ని విషయాల్లో వెంబడించి గౌరవించడమే క్రైస్తవ్యం.